రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం భారతీయ జనతా పార్టీ మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరియు మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ఏ మోహన్ రెడ్డితో పలికారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాత్రతో పాటు అంతే సమానంగా భారతీయ జనతా పార్టీపై ఉంది అనే విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోరాదని ఆయన గుర్తు చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాత్రతో పాటు అంతే సమానంగా భారతీయ జనతా పార్టీపై ఉన్నది అనే విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోరాదని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండటమే కాకుండా రాష్ట్రంలో 8 మంది ఎంపీలను మరియు 8 మంది ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుందని చెప్పారు. వరద ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటించి తక్షణ ఉపశమనం కలిగించాలని తెలిపారు. సమస్య వచ్చిన వెంటనే తక్షణమే యువ ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయికి వెళ్లడం మంచి పరిణామమని ఆయన చెప్పారు. అంతేకాకుండా పంటను అంచనా వేయడం, వరద పరిస్థితిపై ఒక అవగాహనకు రావడం, బాధితులకు సహాయక చర్యలు, రైతాంగానికి బాసటగా నిలవడం వంటి అనేక బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొరవ చూపి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ఆదుకోవాలని కోరారు. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీలు మరియు పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేయాలని కూడా చెప్పారు. వాస్తవానికి ఇది విమర్శలు చేసుకునే సమయం కాదని కూడా అన్నారు. బాధితులకు మరియు ప్రజలకు బాసటగా నిలవడమే కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కూడా అదే పద్ధతిని అనుసరించాలని చెప్పారు. వర్షాకాలంలో పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని, రైతులకు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారని కూడా మోహన్ రెడ్డి గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే తన బాధ్యతను గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి వరద బాధితులకు పంట నష్టానికి తగిన సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వానదేవుడు కరుణించి 2 రోజులు మంచి వర్షాలు పడ్డాయి. ఈరోజు వర్షం కూడా బంద్ అయ్యింది. రాష్ట్ర డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి హెలికాప్టర్ వేసుకొని పోయి ఎక్కడెక్కడైతే రోడ్లు తెగిపోయినాయో, చెరువులు నిండినాయో, ప్రజలకు ఇబ్బందులు అయ్యిందో పరిశీలన చేసిండు. ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ సహాయక చర్యలు తీసుకొని అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండు. పైసలు కూడా రిలీజ్ చేసిండు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సగం అధికారం కాంగ్రెస్కు ఉంది, సగం అధికారం బీజేపీకి ఉన్నది. బీజేపీ లీడర్లు కూడా తెలంగాణకు అవసరపడ్డ పైసలు కేంద్ర ప్రభుత్వంతో ఈ వర్షాకాలంలో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు పైసలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించవలసిందిగా బీజేపీ లీడర్లను కోరుతున్నాం. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకు 16 గంటలు పనిచేసుకుంటూ ప్రజల మధ్యన ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పోయి పరామర్శించి ఇక్కడున్న పైసలను, ఇక్కడున్న లెక్కలను ప్రజలకు చెప్పుకుంటూ ప్రజా పరిపాలన చేస్తున్న శుభ సందర్భంలో బీజేపీ ఎలక్షన్లప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ప్రధానమంత్రి ప్రచారానికి వచ్చిండు, ఒక హోమ్ మినిస్టర్ ప్రచారానికి వచ్చిండు. ఎలక్షన్లప్పుడు సెంటర్ నుంచి 26 మంత్రులు వచ్చి ప్రచారం చేసిర్రు. ఇక్కడ ఈరోజు కూడా వర్షం వచ్చి కొట్టుకుపోయిన ప్రాంతాలను, నష్టం జరిగిన ప్రాంతాలను ప్రధానమంత్రి వచ్చి పరామర్శించి, సెంటర్ మినిస్టర్లు వచ్చి పరామర్శించి ఈ తెలంగాణ రాష్ట్రానికి పైసలు ఇస్తే బీజేపీ పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది, ప్రధానమంత్రికి కూడా మంచి పేరు వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతున్నాం. ఒక తాపట వచ్చినప్పుడు అందరు కలిసి తలా చేసి కేంద్రం ₹1 ఇచ్చి, రాష్ట్రం ₹1 ఇచ్చి, రాష్ట్రంలో జరిగిన రైతాంగానికే కానీ, ఇండ్లు మునిగిపోయిన వాళ్ళకే కానీ, తిననీక తిండి లేని వాళ్ళకే కానీ అందరు కలిసి సాయం చేసి బడుగు బలహీన వర్గాల బాధలు తీర్చినప్పుడు అందరికీ మంచి పేరు వస్తుంది. ఇంకా మూడో విషయం, ఇంకా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 కలిసి ఈ రాష్ట్రానికి మంచి కలిసిమెలిసిగా తిరిగి పరామర్శ చేసారు. రేపు పైసలు కూడా తెస్తారో తేరో చూద్దాం బీజేపీ వాళ్ళు.
కానీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లోకి వెళ్ళాడు. ఇంకా హరీష్ రావు అయితే అర్థం పర్థం లేని కామెంట్లు చేస్తుండు. రేవంత్ రెడ్డి రోజుకు 16 గంటలు పనిచేస్తుంటే సెక్రటరియట్లో కూర్చొని మూసీ నదికి రివ్యూ చేస్తాడా అంటే, యువ నాయకుడు డైనామిక్ ముఖ్యమంత్రి రోజుకు 3 రివ్యూ మీటింగులు పెడుతుండు. ఒక్క రోజుకు 3 డిపార్ట్మెంట్ల మీద రివ్యూ మీటింగ్ పెడుతుండు. మీ అధ్యక్షుని లేక ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి రాకుండా, ప్రజల మధ్యనకు రాకుండా ఫామ్ హౌస్లో నిద్రపోతలేడు. అది ముందు మీరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలుసుకొని రేవంత్ రెడ్డి మీద విమర్శలు చెయ్యండి. ఇక మళ్ళీ మేము నోరిపి తిడితేనేమో ఇట్లా తిడతాడా ముఖ్యమంత్రి, అట్లా తిడతాడా అంటారు. మా ముఖ్యమంత్రిని రెచ్చగొట్టకుర్రి, మాతోటి తిట్టిపించుకోకుర్రి. మీరు పద్ధతిగా మాట్లాడితే మేము ఈ మధ్యన ముఖ్యమంత్రిని తిట్టకమంటని చెప్పినాం, జర నోరు కాసుకుంటుండు. మళ్ళీ మీరు రెచ్చగొడితే మళ్ళీ తిట్టుడు మొదలు పెట్టినా అనుకో, మేము ఇంతకు మునిపే చెప్పినాము, మళ్ళీ అదే విధంగా చెప్పవలసి వస్తుంది. ఇంకా కేటీఆర్, అందరం కలిసి పనిచేస్తాం, పార్టీలకు అతీతంగా బాధ వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేస్తామన్న చాలా మంచిగా అనిపించింది. కానీ మరి మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు గట్లనే ప్రతిపక్ష పార్టీ వాళ్ళని తీసుకోకుండా ఎక్కడ గెలిచిన వాళ్ళకి అక్కడనే ఉండుర్రి, అందరం కలిసి ప్రజలకు పనిచేస్తాం, ప్రతిపక్ష పనులకు అసెంబ్లీలో మైకిస్తాం, మాట్లాడనీకే ప్రతిపక్ష పనులను ఏ సలహాలు సూచనలు అయినా ఇస్తే తీసుకుందామని టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గట్లనే చెప్తే ఎంత మంచిగా ఉంటుండే కేటీఆర్. నిన్న పోయి బండి సంజయ్ని కౌగలించుకున్నావు, కానీ మరి అదే ప్రెస్ మీట్లో బండి సంజయ్ మీ ప్రధానమంత్రిని ఇక్కడ పర్యటనకు రమ్మను, కేంద్రం నుంచి పైసలు ఇప్పిమను అని ఎందుకు చెప్పలేదు కేటీఆర్? ఏమైనా చీటికి మాటికి రేవంత్ రెడ్డి మీద కామెంట్లు చేస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టేది బంద్ చేయి కేటీఆర్.